ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు తనతో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులోను తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధుడైన ఘనమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రభు దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఇదిగో ప్రభువా, మా ఆత్మీయమైన వృద్ధి కొరకు ఈ వాక్యాన్ని మా కొరకు దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ పిల్లలు బయట తిరుగుతున్నారు చూడమ్మా. ఆ పాప ఎవరు బయటికి వెళ్తోంది? పిల్లలు బయటకు లోపలికి రమ్మ. పిల్లలు ఒక్కళ్ళే మీరు గమనించండి. మీకు తెలియకుండా పిల్లలు బయట కుక్కలు ఉన్నాయి ఇక్కడ, గబక్కన మీద పడినా పెడతాయి. పిల్లల్ని మీరు గమనించండి, మీ ఎరుకలో ఉంచుకోండి. మంచిది. ఈ సమయంలో మనము అబ్రహామును గురించి మనం చదువుకున్నాం. అబ్రహాము అనే మాట మన నోట రాగానే మరి యొక్క మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటది? అబ్రహాము అనగానే విశ్వాసము అని గుర్తొస్తుంది. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్గా కనబడతాడు అబ్రహాం. ఇస్సాకు అనగానే ఏం గుర్తొస్తుంది? విధేయత. అబ్రహాములో విశ్వాసం, ఇస్సాకులో విధేయత. యాకోబు అనగానే విజయం. విశ్వాసము, విధేయత, విజయం అని మనం గమనిస్తున్నాం. పైది చివరిది విశ్వాసము, విధేయత. కొంచెం పూర్తిగా తగ్గిస్తున్నాను, అక్కడే ఉండి మాట్లాడేటప్పుడు అడ్జస్ట్ చెయ్యి. విశ్వాసము, విధేయత, విజయం. ఒక విశ్వాస జీవితంలో, ఒక రక్షించబడిన విశ్వాసి యొక్క జీవితం యొక్క 3 దశలు అవి. విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసముతోనే మనము రక్షించబడుతున్నాం. విశ్వాసముతోనే మన విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ లోకములో జీవించినంతకాలం మనము దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి మనము విధేయులమై జీవించాలి.
అనే పాఠం మనకు నేర్పిస్తుంది. అలా జీవించినప్పుడు విజయాన్ని సాధించగలం. క్రైస్తవ జీవితం విజయవంతమైన క్రైస్తవ జీవితం. ఒట్టి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే సరిపోదు. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అంటారు. విజయవంతమైన క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెంతో పోల్చబడింది. ఆ పరుగు పందెంలో గెలవాలి. అదే విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అంటే. విశ్వాస క్రైస్తవ విజయముతో కూడిన జీవితం. ఓడిపోకూడదు. మనము ఆ విజయం సాధించాలి అంటే, విశ్వాస జీవితంలో విజయం సాధించాలి అంటే దేవునికి, దేవుని మాటలకు మనం విధేయత చూపిన వారమై ఉండాలి. అలాగూ విధేయత కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మన విశ్వాస జీవితములో మనము విజయము సాధించగలం. ఓడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రారంభించారు కానీ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోయారు. మధ్యలో ఆగిపోయిన వారు, వెనకబడిపోయిన వారు, సాతాను యొక్క చేతికి చిక్కి వారి జీవితాలు అబాసుపాలై అవమానకరంగా వారి జీవితాలు ముగించబడిన చరిత్ర మనం చూస్తాం. అబ్రహాము అనే పేరు ప్రస్తావించగలనే మరొకళ్ళ పేరు కూడా మనకు వెంటనే వస్తుంది. ఎవరి పేరు? అబ్రహాము అనే పేరు రాగానే మరి ఒక వ్యక్తి పేరు కనబడుతుంది మనకు వెంటనే. ఇస్సాకు, యాకోబులు కాదు నేను అనేది, ఆ కుమారుడు కుమార్తె కాదు, మరి ఒక వ్యక్తి అంటున్నాను. లోతు. అబ్రహాము అనగానే అబ్రహాముతో పాటు వినబడే మరి ఒక పేరు లోతు. లోతు జీవితాన్నే మనం సాదృశ్యంగా మనం చూసినట్లయితే పతనమైపోయిన లోతును మనం చూస్తాం. లోతు కుటుంబం పతనమైపోయింది. అబ్రహాముతోనే విశ్వాస యాత్ర ప్రారంభించాడు. అబ్రహాముతోనే నడవడం ప్రారంభించాడు. అబ్రహాము దేవుని కొరకు ఎలాగూ విశ్వాసంతో తన ప్రయాణం ప్రారంభించాడో అలాగే లోతు కూడా ప్రారంభించాడు. కానీ అబ్రహాము సాధించిన విజయం లోతు సాధించలేకపోయాడు. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా లోతు కుటుంబం ఆశీర్వదించబడకపోతే పోయింది, శాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాము విశ్వాసులకు మూలపురుషుడిగా ఎంచబడ్డాడు. కానీ లోతు అమ్మోనీయులకు, మోయాబీయులకు మూలపురుషుడిగా చేయబడ్డాడు. ఆ అక్రమ సంతతి, అమ్మోనీయులు, మోయాబీయులు అనే జనాంగం ఒక భయంకరమైన అక్రమ సంతతిగా ఉంది. అది లోతులో నుండే వచ్చింది. ఆ సంతతి లోతు సంతానంగా చెప్పబడుతున్న ఆ అమ్మోనీయులు, మోయాబీయులు శాపగ్రస్తులైన వారు. వారు ఎన్నటెన్నటికీ దేవుని సమాజములో చేరకూడదు అని పాత నిబంధన ధర్మశాస్త్రం చెబుతుంది. అమ్మోనీయుడే కానీ, మోయాబీయుడే కానీ వాడు ఎప్పటికీ దేవుని సన్నిధికి చేరడానికి వీలు. అటువంటి శాపగ్రస్తమైన జనాంగాలకు లోతు మూలపురుషుడయ్యాడు. కానీ అబ్రహాము తన కుటుంబానికి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడిన ఆ తరము వారికి, యాకోబు కుటుంబంలో 12 మంది కుమారులు, ఇశ్రాయేలు సంతానం, ఇశ్రాయేలీయులు ప్రజలు, 12 గోత్రాల ప్రజలు కూడా అబ్రహాములో నుండి వచ్చిన వారే. వారందరికీ మూలపురుషుడయ్యాడు, తండ్రి అయ్యాడు, మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వాడయ్యాడు. తన వెనక ఉన్న వారి అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి అలనాటి విశ్వాస జీవితంలో సవాలుగా నిలిచాడు అబ్రహాం. అందుకే పాత నిబంధన గ్రంథమంతా మనం చదువుతున్నప్పుడు అనేక వందల సార్లు అబ్రహాము పేరు ప్రస్తావించబడుతుంది. అక్కడ మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో కూడా అబ్రహాము పేరు అనేక సార్లు ప్రస్తావించబడుతుంది.
అలాంటి అబ్రహామును మనం చూస్తాం. అదే వచనాల్లో లోతు 4వ వచనంలో చూడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా. అబ్రహాము లోతు అతన్ని వెంబడి రావడానికి ప్రభావం చూపించాడు. అబ్రహాము జీవితం ఎలాగుంది అంటే తన వెంటబడి అనేకులు వచ్చేటటువంటి ప్రభావితం చేయగలిగిన స్థాయి అబ్రహాముకుంది. అబ్రహాము నేను వెళుతున్నాను, దేవుడు నన్ను రమ్మన్నాడు అని చెప్పగానే లోతు కూడా అతని వెంబడి వెళ్ళాను అనే మాట మనం చూస్తున్నాం. అతన్ని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. విశ్వాస జీవితం ప్రారంభం బాగానే ఉంది లోతుది. అబ్రహాము జీవితం, ఈ 2 జీవితాలు మన విశ్వాస జీవితానికి నెగిటివ్గా పాజిటివ్గా చూసుకోవడానికి చక్కటి షేడ్స్గా కనబడతాయి మన జీవితానికి. వారు జీవించిన జీవితం, దేవునితో వారికి ఉన్న సంబంధం, దేవునితో వారికి ఉన్న సంబంధం, దేవునితో వారికి ఉన్న ఆత్మ సంబంధమైన సంబంధం, అది అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించినట్టుగా మనం చూస్తాం. వారి జీవితాలు ఆదర్శప్రాయమైన జీవితాలుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహామును పిలుస్తున్న దేవుడు మనకు కనబడుతున్నాడు. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాముతో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. ఇది దాదాపు క్రీస్తు పూర్వం 2126 సంవత్సరంలో ఈ పిలుపు, క్రీస్తుకు పూర్వం 2126 సంవత్సరాల కాలములో ఈ పిలుపు అబ్రహాముకు వచ్చింది. అబ్రహామును దేవుడు మొట్టమొదటగా పిలిచిన పిలుపు ఆదికాండ వరుసలో ఇదే కనబడుతుంది. కానీ అబ్రహామును మొదట ఎప్పుడు పిలిచాడు? ఇది వాస్తవంగా మొదటి పిలుపు ఎంత మాత్రం కాదు. ఒకసారి మనం అపోస్తుల కార్యానికి వస్తే మనకు అక్కడ క్షుణ్ణంగా అర్థమవుతుంది అబ్రహామును పిలిచిన పిలుపు మొదటి పిలుపు ఇది కాదు అని. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 1 వచనాలు చదవండి. 2 వచనాలు, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశము నుండి నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇది మొదటి పిలుపు. ఎక్కడి నుంచి పిలిచాడంట చూడండి, క్షుణ్ణంగా 2వ వచనంలో కనబడుతుంది. హారానులో కాపురముండక మునుపు అంటే మెసొపొతేమియాలో కాపురం ఉన్నాడు అబ్రహాము కుటుంబం. మెసొపొతేమియాలోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు. పెరిగినప్పుడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మొదట అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇది మొదటి పిలుపు. ఇది రక్షణ సంబంధమైన పిలుపు. అబ్రహామును రక్షించిన పిలుపు ఇది. ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు ఎక్కడి నుంచి పిలిచాడు? 12వ అధ్యాయానికి రండి. ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనం 31వ వచనం చదవండి. తేరాహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుని కుమారుడు అగు
లోతును తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా, ఇది మెసొపొతామియా ప్రాంతము నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇది మజిలీ. ఆల్రెడీ మెసొపొతామియా, కల్దీయుల పట్టణమైన మెసొపొతామియా ప్రాంతము నుండి అబ్రహామును పిలిచాడు, బయలుదేరి వచ్చాడు. వచ్చి ఎక్కడున్నాడు? కాపురం హారానులో కాపురమున్నాడు. హారానులో కాపురమున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుండి పిలుస్తున్నాడు? 22వ వచనం, తేరాహు బ్రతికిన దినములో 200 తేరాహు హారానులో మృతి పొందెను. హారానులోనే జీవిస్తూ ఉండగా అబ్రహాము తండ్రి అయిన తేరాహు మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహామును మొదటి పిలుపుతో పిలిచాడు, ఇక మళ్ళీ మధ్యలో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అబ్రహామును పిలిచాడు, బయలుదేరి రమ్మన్నాడు. నేను నీకు గైడ్ చేస్తాను, దారిలో ప్రయాణములో, నీ ప్రయాణములో నేనుండి నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు దిశానిర్దేశం చేస్తాను నేను అన్నాడు. కానీ అబ్రహాముతో దేవుడు ఎక్కడ మాట్లాడినట్టు లేదు. మరలా అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడాడంటే 12వ అధ్యాయం 1వ వచనంలోనే మరలా అబ్రహామును పిలుస్తున్నాడు. ఈ మధ్యలో అబ్రహాముతో ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? 22వ వచనం, 11-22వ వచనమే మనకు దానికి సమాధానం. అబ్రహాముతో మాట్లాడకపోవడానికే కారణం ఒకటి ఉంది కదండి. చదవండి. తేరాహు ఎవరిని వదిలిపెట్టి రమ్మన్నాడు? తండ్రి ఇంటిని వదిలిపెట్టిరా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక్కడవే రమ్మని, నువ్వు నీ కుటుంబం బయలుదేరి రమ్మని. భార్య శారా ఏక శరీరం, మీరిద్దరే బయలుదేరి రమ్మని పిలిచాడు మొదటి పిలుపు. ఏమన్నా తీసుకొని రమ్మన్నాడా? మీరు గమనించండి, మొదటి పిలుపులో పిలుపు ఒకే రకంగా ఉంటుంది. రెండోసారి 12వ అధ్యాయంలో కూడా పిలుపు కదండి. చూడండి అక్కడ అపోస్తుల కార్యంలో మొదటి పిలుపు ఎలా ఉంది? నీవు నీ దేశమును నువ్వు స్వజనమును విడిచి బయలుదేరు. రెండింటినీ విడిచిపెట్టి బయలుదేరు అన్నాడు. కానీ తండ్రిని స్వజనాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు అబ్రహాం. అబ్రహాము చేసిన మొదటి తప్పిదముగా కనబడుతుంది ఇది. దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని చేయకూడదు, అంతే. తీసుకొని వచ్చాడు, తండ్రిని తీసుకొని రాకుండుంటే మీరు చెప్పండి దానికి సమాధానం. ఇంకొక 4 రోజులు బతికేవాడు, అంతేనా? అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం ఏం చేసినట్టు ఇప్పుడు? ఇంకొక 4 రోజులు బతికుండే తండ్రిని చెప్పండి దేవుని చిత్తము కాని విధానంలోకి తీసుకొచ్చి ముందుగానే పోగొట్టుకోవాల్సి వచ్చింది. తేరాహు మరణించేంత వరకు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. మీరు గమనించండి. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని తెలిసి కూడా ఇది సరికాదు, ఇది మనం చెయ్యకూడదు అని తెలిసి కూడా చేస్తున్నప్పుడు కొన్ని పోగొట్టుకుంటుంటాం మనం. ఇది దాని కొరకే పోగొట్టుకున్నామని కూడా మనకు అర్థం కాదు. అనేక సార్లు కొన్ని నష్టాల గుండా, కొన్ని ఇరుకుల గుండా, కొన్ని శ్రమల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది నేను చేసిన అవిధేయత వల్లే ఈ పరిస్థితి వచ్చింది నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు అనే అవగాహన కూడా మర్చిపోతాం అనేక సార్లు. ఇది అబ్రహాము ఉన్న పరిస్థితి ఇదే. తేరాహును తీసేశాడు దేవుడు, ఎంటబెట్టుకొని వచ్చాడు తేరాహును కదండి. మీరు బాగా గమనించండి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు,
తేరాహు హారానులో మృతి పొందెను. హారాను మట్టుకు మెసొపొతేమియా నుండి బయలుదేరి హారాను మట్టుకు దేవుని గైడెన్స్ లేదు అబ్రహాముకి. దేవుని పిలుపైతే ఉంది కానీ దేవుని గైడెన్స్ లేదు. మార్గదర్శకం చేసేవాడు లేడు, చెప్పేవాడు లేడు, నడిపించేవాడు లేడు. పిలిచాడే కానీ వెంట ఉండి నడిపించలేదు దేవుడు, వెంట ఉండి ఆదుకోలేదు దేవుడు, వెంట ఉండి అబ్రహాము కుటుంబాన్ని పరామర్శించలేదు దేవుడు, వెంట ఉండి అబ్రహాము కుటుంబం మీద కనికరము చూపలేదు దేవుడు. దేవుడు విడనాడాడు, ఒక రకంగా చెప్పాలంటే విడిచిపెట్టాడు ఆ కుటుంబాన్ని. అవును ప్రియులారా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని ఆలోచన వెరగకుండా, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని మనం నడిపిద్దాము అనుకుంటే అబ్రహాము తండ్రిని పోగొట్టుకోవలసి వచ్చింది. అబ్రహాము తండ్రిని పోగొట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు తండ్రి చనిపోయిన తరువాత ఏం చేస్తున్నాడు? దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షత వచ్చింది. దేవుని చిత్తము కానిది మనం చేస్తున్నన్నాళ్ళు దేవుని వెలుగు, దేవుని ప్రత్యక్షత, దైవ సంబంధమైన హెచ్చరిక మన జీవితంలో ఉండదు. వాత వేయబడిన స్థితికి వెళ్ళిపోతాం. ఏ స్పర్శ ఉండదు. వాక్యం వింటున్నది మనకు తగలదు, చల్లగా ఉంటుంది, ఏసీలాగా కదండి. వాక్యం ఎలాగుండాలి? ఎలాగుండాలి చెప్పండి. చూడండి వాక్యం ఎలాగుండాలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో మనం చూస్తాం. వాక్యం ఎలాగుండాలి? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఆ మాటలు విని, పేతురు ప్రసంగం ఇది, పేతురు ప్రసంగిస్తున్నాడు. వారు ఆ మాటలు విని హృదయములో నొచ్చుకొని, వారి హృదయంలో నొచ్చుకొని అనే దగ్గర కింద ఒకటే నేసి మూల భాషలో ఏం చూడండి, నొప్పి కలిగించాలి. పొడవబడడం ఎంత నొప్పి అండి. ఏదైనా మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో వేదన. అది మా హృదయములకు పొడవబడింది అంటున్నారు వాళ్ళు. దేవుని వాక్యం పొడవబడేది, నొప్పించేది, బాధించేది, సరిచేసేది. నొప్పి బాధ లేకుండా స్వస్థత ఉండదండి. ఏదైనా ఒక కాలుకో చెయ్యికో ఏదైనా సెప్టిక్ అయ్యి బాగా చీము పట్టింది అనుకోండి, బాగా వాపు వచ్చేసింది, చీము పట్టింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు డాక్టరు? అలాగే మెడిసిన్ ఇస్తారా? ఏం చేస్తారు? కత్తి తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తారా? చేయరా? ఓపెన్ చేస్తారు ముందు. ఆ కత్తితో ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది? దానిలో ఉన్నంత చీము, రక్తము అంతా ఆ మనిషి శరీరానికి హాని కలిగించే ఆ బ్యాక్టీరియా అంతా బయటికి తీస్తాడు. బయటికి తీయాలి అంటే కత్తి పెట్టాలి. కత్తి పెట్టి కోస్తుంటే బాధే, కానీ కొయ్యకపోతే ప్రాణానికే ప్రమాదం. కాలు తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అలాగే దేవుని వాక్యం అనే ఖడ్గం మన మీద మనం ప్రయోగించుకున్నప్పుడు, లేదా దేవుని వాక్యం అనే ఖడ్గం మన మీద వాలినప్పుడు మనలో ఉన్న చెడుగు బయటికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధత చేత నింపబడతా. కాబట్టి అక్కడ నొప్పించే వాక్యంగా మనం చూస్తున్నాం, బాధించే వాక్యం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రసంగాలు ఎలాగున్నాయంటే ఏమాత్రం నొప్పి తగలకుండా చెప్పాలి వాక్యం. ఎలా చెప్పాలి? సురుగు తగలకుండా చెప్పాలంట. ఒక ఆమె నాకు, సురుగు తగలకుండా చెప్పాలి వాక్యం, నొప్పి తగలకుండా. చల్లగా ఏసీలో ఉన్నప్పుడు ఏసీ తగులు చూడు గాలి అట్టుండాల, హాయిగా ఉండాల. అట్టేటప్పుడు మందిరానికి ఎందుకు పార్కుకు పోయి కూర్చో, లేదా ఏసీ బాక్సులు అమ్మేవాళ్ళు ఉంటారు, ఏది శవాలను పొడు, అది ఒకటి కొనుక్కొని ఇంట్లో పడుకోదానుకో, చల్లగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు.
అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని మాట అది కష్టసాధ్యమే అయినా చేయవలసిన వాడు. అబ్రహాము తెరాహును తీసుకొని బయలుదేరాడు. తెరాహు చనిపోవలసి వచ్చింది. నేను అడుగుతున్నాను, తెరాహు మరణానికి కారణం ఎవరు? తెరాహు మరణానికి కారణం ఎవరు? అబ్రహాం కాదా? అబ్రహామే. ఆడు వదిలిపెట్టి వస్తే 4 రోజులు బతికేవాడు. గంట తీసుకొచ్చి కాజేశాడు. అలాగైతే ఒక ప్రశ్న వేసుకుందాం. మనము మన కుటుంబములో ఎవరికైనా మరణానికి మనం కారణమవుతున్నామా? అబ్రహాము తన తండ్రి మరణానికి కారకుడు అని, ఎవరు కారకుడు అనగానే ఆలోచించకుండా వెంటనే చెప్పేశారు అబ్రహామే కారకుడని. మంచిదే, మీ అనాలిసిస్ బాగానే ఉంది, మీ గెస్సింగ్, మీ ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంది. అలాగైతే ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. మనము ఎవరి మరణానికైనా కారకులంగా ఉన్నామా? కారకులంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి. అబ్రహాం ఏం పాపం చేశాడు? ఈడ ఏం తప్పు చేశాడు? దేవుడు చెప్పింది చేయలే, అంతే. దేవుడు చెప్పినట్టుగా చేయలేదు, చెప్పింది చేయలేదు, చెప్పినట్టుగా చేయలేదు, చెప్పినట్టుగా ప్రయాణం చేయలేదు. పర్టికులర్గా చెప్పాడు, వేటిని విడిచిపెట్టాలో స్పష్టంగా చెప్పాడు. నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ ప్రాంతాన్ని లేదా దేశాన్ని విడిచిపెట్టి రావాలి. విడిచిపెట్టకుండా నన్ను వెంబడించలేవు అబ్రహాము. కానీ మొదటిసారి మెసొపొతామియాలో ఉన్నప్పుడు అదే పిలుపు, అదే విధానం వెంటబెట్టుకొని వచ్చాడు. వెంటబెట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు హారాను నుండి పిలుస్తున్నాడు. అదే ఇందాక హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు పిలిచాడు మహిమగల దేవుడు. ఇప్పుడు హారాను నుండి పిలుస్తున్నాడు. ఇది 12వ అధ్యాయం చదవండి. నీవు లేచి, యెహోవా నీవు లేచి, మరలా స్వరం వినబడింది. ఇంతకాలం తండ్రిని దేవుని చిత్తము కాని ప్రయాణం చేస్తున్న కారణాన, దేవుని చిత్తము కాని డైరెక్షన్లో వెళ్తున్న కారణాన దేవుని స్వరం కూడా వినలేకపోయాడండి. దేవుడు తన స్వరాన్ని వినిపించలేదు. ఇప్పుడు మరలా దేవుని స్వరం వినబడుతుంది అబ్రహాముగా. అబ్రహామా, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. ఏమాత్రం మార్పు లేదు. మొదటి పిలుపుకు రెండవ పిలుపుకి ఏమాత్రం మార్పు లేదు. ఆయన మారని దేవుడు, ఆయన మాట మారదు. ఆయన విధి విధానం ఒకటే రకంగా ఉంటుంది. ఆయన మాట విని బయలుదేరితే బయలుదేరచ్చు, మానుకుంటే మానుకోవచ్చు, కానీ ఆయన మాట మాత్రం మార్చుకోడు. ఆయన ఖచ్చితమైన వాడు. మాటలో, పిలుపులో, ప్రస్తావనలో మార్పు లేదు దేవునిలో. మానవుడిలోనే అన్ని మార్పులు సంతరించుకుంటున్నాయి. వెళ్ళుము అన్నాడు అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు. దిస్ ఈస్ ద కాల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదము కొరకు పిలుపిది. మొదటి పిలుపు రక్షణ కొరకు పిలుపు. రక్షించబడి ప్రయాణం ప్రారంభించాడే కానీ ప్రయాణము ప్రభువుకు అనుకూలంగా లేదు, దేవుని చిత్తానుసారంగా లేదు. ఒక అపజయం అబ్రహాము జీవితములో మొదటి ఓటమి అనొచ్చు. తండ్రిని కోల్పోయాడు. ఇతని కారణంగా తండ్రిని కోల్పోయాడు. కానీ మరలా దేవుడు కనికరము కలిగిన వాడు, కనికర సంపన్నుడు. విడిచిపెట్టలేదు, అబ్రహామును శిక్షించలేదు. అబ్రహాం పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి. మరలా తానే తగ్గించుకొని అబ్రహాము యొద్దకు వచ్చాడు. అబ్రహాంతో మరలా అదే చెప్పాడు, బయలుదేరయ్యా, నీవు లేచి వీటిని విడిచిపెట్టి బయలుదేరన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసేదన్నాడు. ఆశీర్వదిస్తాను, చాలా మాటలున్నాయి. నిన్ను గొప్పగా జనముగా చేస్తాను, రెండవది నిన్ను ఆశీర్వదిస్తాను, మూడవది నీ నామాన్ని గొప్ప చేస్తాను, నాలుగవది నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఐదవది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, ఆరవది నిన్ను దూషించు వారిని శపిస్తాను, ఏడవది భూమి యొక్క సమస్త వంశములను నీయందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో 7 బ్లెస్సింగ్స్, 7 ఆశీర్వాదకరమైన మాటలు. ఇలా చెప్పుకుందాం, వాగ్దానాలు ఇచ్చాడు. 1, 2, 3, 7
డిసెంబర్ 31 ఒకటి కాదు కదండి, 7 వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? వీటిని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, వాటిని అబ్రహాము స్వతంత్రించుకోవాలి. వాగ్దానం అనేది లాటరీ తీసినట్టు తీస్తే వచ్చేది కాదండి, డబ్బులు ఇచ్చి తీసుకునేది కాదు. వాగ్దానం గుర్తుపెట్టుకోండి, అది పాపం అవుతుంది కదండి. ఇస్కరియోతు యూదా చేసింది, ఈ వాగ్దానాలు అమ్మేవాళ్ళు చేసేది రెండు ఒకటే కదండి. ఎంత? ఇంత చిన్న వచ్చిన దాని మీద వేసి ఎంత తీస్తుంటారు అక్కడక్కడ, మీరు తీయలేదు ఆడ, ఎవరు చెబితే ఎవరు చిక్కుతారు అనే 100, 50 ఎంతైనా వేయవచ్చు కదండి. ఇస్కరియోతు యూదా క్లారిటీ ఉంది, 30 వెండి ఖచ్చితంగా అమ్మేశాడు దేవుడిని. ఇక్కడ క్లారిటీ లేదు. వాక్యము ఎవరు? దేవుడే కృపాసత్య సంపూర్ణుడుగా ఆ వాక్యమే చెప్పండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆ వాక్యాన్ని మనం అమ్ముకుంటున్నాం బేరం పెట్టి. డిసెంబర్ 31 ఆయన అమ్ముకుంటాం. శరీరధారిగా వచ్చిన ఇస్కరియోతు యూదా అమ్మాడు. తేడా ఏంటి అసలు? వాగ్దానాలు, ఈ బైబిల్లో ఉన్నవన్నీ వాగ్దానాలే, మన కొరకే ఇచ్చాడు. ఇవన్నీ లాటరీలు తీయాల్సిన అవసరం లేదు. ఆ వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే ఒక్కొక్క వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల పట్ల అవి నెరవేరుతూ ఉంటాయి. అంతేగాని లాటరీ తీసి కదండి. మొన్న ఒక ఊరు వెళ్ళాం, ప్యార్లీ అని ఒక ఊర్లో వెళ్తే అక్కడికి వెళ్తే చాలామంది వచ్చి గబగబా 100కి నాకు వాళ్ళకి వచ్చిన వాగ్దానాలు చూపిస్తున్నారు. మేము 4, 5వ తారీఖుల్లో ఏమో వెళ్ళాము అక్కడికి. ఇదిగో నాకు ఇది వచ్చింది, నాకు ఇదిగో ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చింది. కొన్నిసార్లు రివర్స్ అవుతాయి ఆ వాగ్దానాలు కదా. కొన్నిసార్లు అడ్డం తిరిగినట్టుగా ఉంటాయి ఆ వాగ్దానాలకి, మనకి ఏ సంబంధం ఉండదు. చూస్తూ ఉంటే చూసి ఏం అనలేక గమ్మున ఇచ్చేసాం. గమ్మున ఏమంటే ఏం బాధపడతారో లేనే. వాగ్దానాలు మనము స్వతంత్రించుకోవాలి. అన్ని వాగ్దానాలు మన కొరకే. ఇప్పుడు ఇచ్చాడు, ఇక్కడ 7 వాగ్దానాలు ఇచ్చాడు. వెంటనే జరిగాయా 7 అబ్రహాం జీవితంలో? జరిగాయా వెంటనే? ఎన్నాళ్ళకి కుమారుడు పుట్టాడు అబ్రహాంకి చెప్పండి? చాలా సంవత్సరాల తర్వాత. అబ్రహాము కుమారుడు పుట్టింది చాలా సంవత్సరాల తర్వాత. మరి ఇక్కడేం చెప్పాడు? నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని వృద్ధి. వాగ్దానము దేవుడిస్తాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీ ప్రయాణాన్ని బట్టే ఉంటుంది, నీ నడకను బట్టే ఉంటుంది, నీ యాత్రను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు 4వ వచనానికి రండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి ఇన్న చోటి నుండి ఉత్తరము తట్టు. చాలు. మీరు గమనించండి, 12వ అధ్యాయం 1వ వచనాల్లో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడాడు? 13 కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఈ మధ్యలో. 13వ అధ్యాయం 13వ వచనం దాకా అబ్రహాముతో దేవుడు మరలా మాట్లాడలేదు. దానికి వెస్ట్ గోదావరిలో ఒక బ్రదర్ ఉన్నాడు. అదేంటండి అబ్రహాం మాటిమాటికి చిన్నపిల్లలాగా అలుగుతున్నాడు అన్నాడు ఆయన. ఎట్లుందంటే అబ్రహాము చిన్నపిల్లలాగా అలుగుతున్నాడంట సారికి. దేవుడు ఆ చిన్నపిల్లలాగా అలుగుతున్నట్టు ఉందంటేడా. ఒకసారి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత క్షణాలు మాట్లాడలేదు.
మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ చానాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు కారణం ఎవరు? 14వ వచనం చక్కగా ఉంది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా. ఇక్కడ ఏం చేశాడంటే, ఒరే నాయనా, మా నాన్న చనిపోయాడు, నేను చేసిన తప్పుగారా మా నాన్న చనిపోయింది, నువ్వు నా ఎంబడొస్తే నువ్వు కూడా చస్తావు, నువ్వు కూడా నాశనమై పతనం అయిపోతావు, నువ్వన్నా వెనక్కి వెళ్ళని అక్కడైనా లోతును విడిచిపెట్టాల్సిన వాడు అబ్రహాము. కానీ ఆ మాట చూడండి, లోతు అతనితో కూడా వెళ్ళెను, అడ్డగించలేదు. తనతో వస్తున్న లోతును అడ్డగించలేకపోయాడు. బంధుప్రీతి, తండ్రి మీద మమకారం అక్కడ ఎదురు చెప్పలేకపోయాడు. బంధుప్రీతి ఇక్కడ ఎదురు చెప్పలేకపోయాడు. రక్త సంబంధం అడ్డొచ్చిందేమో, దానివల్ల నష్టమే జరిగింది కానీ అబ్రహాముకి మేలు జరగలేదు. లోతు వలన, లోతు ఉన్నంత వరకు అబ్రహాముకు సమాధానం లేదు, సంతోషం లేదు. లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు మధ్యన గొడవలు, పంచాయతీలు, ఇదే సరిపోయింది అబ్రహాము జీవితంలో. పిలుపు ఉంది కానీ, బయలుదేరాడు కానీ, వాగ్దానాలు ముందున్నాయి, దేవుడిచ్చాడు వాగ్దానాల్ని, వాటిని స్వతంత్రించుకునే ప్రయాణములో అపశృతులు అబ్రహాము జీవితంలో, తప్పటడుగులు, కఠినంగా చెప్పలేకపోయాడు. ఇది నాకు కుదరదయ్యా నీతో, నువ్వు నా బంధువే, రక్త సంబంధివే, కాదంటలేదు. వాడిని కొంచెం కంట్రోల్ చేయండి. నా కాన్సన్ట్రేషన్ పోతుంది, దయచేసి కొంచెం పిల్లలు. చెప్పవలసిన వాడు కదా అబ్రహాము ఖచ్చితంగా. అయ్యా నీతో నాకు కుదరదు, దేవుడు పిలిచాడు, నన్ను ఒక్కడనే బయలుదేరి రమ్మన్నాడు. ఇది దేవునితో నా వ్యక్తిగతమైన ప్రయాణం. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు కూడా బయలుదేరిరా, తప్పులేదు. నా పిలుపులో నీకు పాలు లేదు. ఆల్రెడీ ఒకసారి అలాగొచ్చి నేను నష్టపోయాను, నా తండ్రిని పోగొట్టుకున్నాను నేను నా విధేయత వల్ల. రెండోసారైనా జాగ్రత్త పడాల్సిన అబ్రహాము రక్త సంబంధం, బంధుప్రీతి, వాటిని విడిచిపెట్టాలి అన్నాడు. బంధుప్రీతితో వెంటబెట్టుకొని వచ్చాడు. వెంటబెట్టుకొని వచ్చిన కారణాన మీరు గమనించండి, 1, 2, 3 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలు రావాల్సింది బదులు అవమానాలు వచ్చాయి. అబ్రహాంకి ఏమొచ్చాయి? 13వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్ళవలసిన పరిస్థితి, ఐగుప్తుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. చూడండి 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అబ్రహాము ఐగుప్తు ప్రయాణం, ఐగుప్తు ప్రవేశం కనబడుతుంది ఇక్కడ. ఎప్పుడు దేవుని చిత్తానికి భిన్నంగా నీవు వెళ్తుంటే నీ ప్రయాణం ఐగుప్తుకే, మర్చిపోవద్దు. దేవుని ఉద్దేశాలను ప్రక్కన పెట్టి నీవు ప్రయాణం చేస్తుంటే నీవు వెళ్ళేది ఐగుప్తుకే. దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశాల ప్రకారం, దేవుని మాట ప్రకారం నీ ప్రయాణం ఉంటే అది పరమ కానానుకు. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి ప్రయాణించే ప్రతి విశ్వాసి తన దిశ ఐగుప్తు వైపు వెళ్తున్నాడు. అర్థం అవడం లేదు. మనం పరలోకం వైపే వెళ్తున్నాం, ప్రభు వైపే వెళ్తున్నాం అనుకుంటున్నామే కానీ మన దిశ ఆల్రెడీ మారిపోయింది. ప్రయాణం ఐగుప్తుకు వెళ్తున్నాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. ఈ ఐగుప్తు అనుభవం ఇశ్రాయేలుల ప్రజల్లో తీసుకొచ్చి పెట్టిన వాడెవరు చెప్పండి? ఈ ఐగుప్తుకు అడుగుపెట్టిన ఈ అబ్రహాము ఐగుప్తుకు అడుగుపెట్టినందువల్ల ఐగుప్తుకి తన సంతానం అంతా వచ్చారా లేదా? వచ్చారా లేదా? ఆదికాండం అయిపోయే లోపల 50 అధ్యాయాలు అయిపోయే లోపల మీరు చదువుకుంటూ వెళ్ళండి. వచ్చారా లేదా ఐగుప్తుకు? అందరూ
మొత్తం వచ్చేశారు. ఐగుప్తులో ఉండడం దేవుని చిత్తం కాదు, కానీ ఒకరి తర్వాత ఏ కారణాలను బట్టి అయినా ఐగుప్తుకు వచ్చి చేరింది అబ్రహాము కుటుంబం అంతా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది కుమారులు, అందరూ అబ్రహాము సంతతి అనబడిన వారందరూ వచ్చేసారు ఐగుప్తుకి. వీళ్ళకి ఐగుప్తులోకి రిబ్బన్ కట్ చేసింది ఎవరు? ముందు అబ్రహామే. మీరు గమనించండి, ఆదికాండం జెనసిస్ అంటే ఇంటూ ఈజిప్ట్ అని ఉంటుంది. ఐగుప్తుకు వెళ్ళిన అనుభవం కనబడుతుంది. ఆదికాండం అంతా మనం చదువుకుంటూ వెళ్తే యాదృచ్ఛికంగానే యోసేపు ఎక్కడికి చేరాడు? ఐగుప్తుకు చేరాడు. వాళ్ళ కరువు వస్తే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకే వచ్చారు. ఎవరు దీనికి గుణపాఠం? ఎవరు? అబ్రహాము కరువు వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. లోతు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళడానికి కారణం ఎవరు? అబ్రహామే. అబ్రహాము ఐగుప్తు పచ్చగా ఉంది, ఇశ్రాయేలు ప్రాంతం అంతా ఎండిపోయింది, పచ్చగా ఉన్నదాని బాగుందని వెళ్ళాడు అక్కడికి. సొదొమ గొమొర్రాని కోరుకునేటప్పుడు కూడా లోతు అది పచ్చగా దేవుని తోటలాగా కనబడిందంట. అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము ఐగుప్తు ప్రవేశం కనబడుతుంది. ఐగుప్తు ప్రవేశం అబ్రహాము. అందుకే ఆదికాండం జెనసిస్ అంటే ఇంటూ ఈజిప్ట్ అని పెట్టుకోవాలి దానికి. ఎక్సోడస్ అంటే అవుట్ ఆఫ్ ఈజిప్ట్. దాని క్యాప్షన్. ఆదికాండంలో మీరు అందరూ కూడా ఒకటి తర్వాత ఒకరు గొర్రెల వలె ఎడకపోతారు ఐగుప్తు. ఎవరు ఈ బాట వేసింది? ఎవరు? అబ్రహామే. తర్వాత నిర్గమకాండములో ఇంటూ ఈజిప్ట్, అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నిర్గమకాండంలో ఐగుప్తులో నుండి బయటికి రావడం కనబడుతుంది. ఐగుప్తులో నుండి విడుదల. ఆదికాండంలో ఐగుప్తులోకి వెళ్ళి ఇరుక్కున్నారు వీళ్ళు. దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. అక్కడ నుండి బయటికి వస్తున్నారు. బయటికి రాకపోతే ఏం జరుగుద్ది? అబ్రహాముని కాస్త అట్ట పక్కన పెడదాం. బయటికి రాకపోతే ఏం జరుగుద్ది? లోతు సంగతి తీసుకుందాం. 19వ అధ్యాయానికి రండి. ఇప్పుడు లోతు సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. చూడండి, దానికంటే ముందు 13:10 చూడండి. లేదా 9వ వచనం నుంచి. ఆ దేశం అంతా నీ ఎదుట ఉన్నది కదా, అబ్రహాము ఛాయిస్ లోతుకే ఇచ్చాడు. అయ్యా, నీతో నాకు కుదరదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు. చూడండి, ఆ స్పృహన్న ఉంది అబ్రహాముకి. దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నన్ను నడిపించట్లేదు, ఏదో తేడా కొడుతుంది నాకు, కాబట్టి ఇక నీకు నాకు కుదరదు. నువ్వు ఒకవేళ ఇటు వెళితే నేను ఇటు వెళ్తాను, అంటే నీకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాను. నేను నీతో ఇంకా ప్రయాణం చేయలేను, నేను నష్టపోతున్నాను. తెలుసుకున్నాడు అబ్రహాం. రెండవసారి మరణం దాకా పోనీలేదు అబ్రహాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది మనకు హెచ్చరిక. మొదటిసారి అబ్రహాము తెలుసుకోవడానికి ఒక వికెట్ లేవాల్సి వచ్చింది ఇంట్లో. రెండోసారి మాత్రం వెంటనే అలర్ట్ అయ్యాడు అబ్రహాము. ఎప్పుడైతే కాపర్ల మధ్య గొడవలు వచ్చాయో వెంటనే దేవుని చిత్తం కాకుండా నా ప్రయాణం ఉందేమో అని ఒకసారి పరిశీలన చేసుకుంటే లోతు కనపడ్డాడు. లోతుతో చెప్పేశాడు, నీతో నాకు కుదరదు, నీ ప్రయాణం వేరు, నా ప్రయాణం వేరు అన్నప్పుడు లోతు నిర్ణయం చూడండి. 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సొదొమకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను. చూడండి పోలిక ఇక్కడ చూడండి. ఐగుప్తు దేశము లాగా ఉందంట ఇది. సొదొమ గొమొర్రా పట్టణాలు దేన్ని ప్రతిబింబిస్తున్నాయి?
అంటే ఐగుప్తు దేశంలో ఉండే కల్చర్ ఇక్కడ ఉంది, ఐగుప్తు దేశంలో ఉండే అలవాట్లు ఇక్కడ ఉన్నాయి, ఐగుప్తు దేశంలో ఉండే బరి తెగించిన విధానము ఇక్కడ ఉంది సొదొమ గొమొర్రాలో, ఐగుప్తు దేశంలో ఉన్న పాపం సొదొమ గొమొర్రాలో ఉంది, ఐగుప్తు దేశంలో విచ్చలవిడితనం సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నాయి. ఐగుప్తు వలె ఉంది అంటున్నాడు ఇక్కడ. ఐగుప్తు వలె ఉన్నదాన్ని కోరుకున్నాడు. ఐగుప్తు వలె ఉన్నది చూడండి. ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అంటే ఆర్థికంగా బాగానే లాభం సంపాదించవచ్చు అనుకున్నారే కానీ అది ఐగుప్తు దేశములాగా ఉంటుంది. ఐగుప్తు దేశానికి వచ్చే రిజల్టే దీనికి వస్తుంది అని గ్రహించలేకపోయారు ఆ దినాన. ఐగుప్తు దేశము వలె ఉంది అంటున్నాడు కదండి. ఐగుప్తు దేశం వలెను ఐగుప్తు దేశములాగా ఉంది అన్నప్పుడు ఆలోచించాల్సింది లోతు. ఇది కాదు కదా నా ప్రాంతం, ఇక్కడ కాదు కదా నేను ఉండాల్సింది అనుకోలేదు. ఆ ఫాస్ట్ కల్చర్ అంతా బాగుంది ఇక్కడ అనుకున్నాడు. వెళ్ళారు అక్కడికి. వెళ్ళిన తర్వాత చూడండి 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి ఏముంది ఐగుప్తులో చెప్పండి. ఇప్పుడు ఈ సొదొమ పట్టణాల్లో ఏముంది? దుష్టత్వము పాపము. దుష్టత్వము పాపము ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాడు లోతు. దుష్టత్వము పాపమున్న ప్రదేశములో తను జీవించాలనుకున్నాడు. ఎంత భయంకరమైన నిర్ణయం అండి లోతు తీసుకున్న నిర్ణయం. ఎంత భయంకరమైన నిర్ణయం. పేరు లోతే కానీ లోతుగా ఆలోచించలేకపోయాడు. దూరదృష్టి లేదు. లోతులోకి కూరుకుపోతున్నాడు. లోతైన ఊబిలోకి కూరుకుపోతున్నాడు. అది ఇందాక ఆరాధనలో మనకు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తాలని ప్రయత్నం చేస్తే ఇతను కూరిపోవాలనుకుంటున్నాడు లోతు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఆ మాట 13వ వచనం చదవండి. 12 చదవయ్యా. ఆ ప్రాంతపండి తూర్పుగా పోయిరి, అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. వేరైపోవాలి. విశ్వాసి అవిశ్వాసితో పాలెక్కడది? ఆత్మ సంబంధి శరీర సంబంధితో కలిసి జీవించకూడదు, వేరుగా ఉండాలి. మీ మధ్య బంధుత్వం ఉంటే ఉండొచ్చు, దాన్ని పక్కన పెట్టండి. మీ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నా పర్వాలేదు, వాటిని పక్కన పెట్టండి. విశ్వాసి అవిశ్వాసితో ఏకీభవించకూడదు. వారు వేరైపోయారు అనే మాట మనకు కనబడుతుంది. వేరైపోయారు. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానముందున పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడ వేసుకున్నాడు ఇల్లు? ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? కల్చర్ బాగుంది సొదొమ గొమొర్రా పట్టణాల్లో. ట్విన్ సిటీస్ కదా, ప్రపంచంలో ఉండే ఏకైక ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. ఈ ట్విన్ సిటీస్లో కల్చర్ బాగుంది. ఇక్కడంతా ఆస్తిపరులు ఉన్నారు. ఇక్కడైతేనే బాగుండు, ఇక్కడే ఉందామనుకున్నాడు. ఇదే బాగుందనుకున్నాడు. అక్కడ ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకొని చదువు. వారు సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచి, ఒక్కసారి ఆ రెండు మాటలే పట్టుకోండి. లోతు అబ్రహామును విడిచి. అబ్రహాం అంటే ఏమన్నారు ఇందాక ఫస్ట్లో? దాన్ని పెట్టానండి. ఇప్పుడు లోతు విశ్వాసమును విడిచి అన్నట్టుగా ఉంది నాకు. అబ్రహాం అంటేనే విశ్వాసం కదా. లోతు విశ్వాసమును విడిచిపెట్టాడు. విశ్వసించి వెంబడించాడు. ఆ విశ్వాసంతో కొనసాగించవలసిన వాడు. లేదా అక్కడే ఒక బలిపీఠం కట్టి దేవునికి మ్రొక్కి, అయ్యా నేను కూడా అబ్రహాముకి ఇచ్చిన పిలుపులో నన్ను కూడా పాలిభాగస్తుని చెయ్యి, ఆ పిలుపుకు నేను కూడా లోబడి అబ్రహాముతోనే ఉంటానయ్యా అని నిబంధన చేసుకోవలసిన వాడు లోతు.
రాంగ్ స్టెప్ వేశాడు. అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. విడిచిపోయిన తరువాత ఇదిగో యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు. విడిచి వెళ్ళిన తరువాత మాత్రమే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకుండా ఎంతకాలమైనా దేవుడు మనతో మాట్లాడు. దేవుని కృప మన మధ్య ఉండదు. దేవుని కనికరము, దేవుని ప్రేమ మనకు ఉండదు. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం మన విశ్వాస యాత్ర ఉంటుందో అప్పుడు మాత్రమే ఉంటుంది. వెళ్ళిపోయారు, ఇల్లు కట్టుకున్నారు. ఏమైంది సొదొమ గొమొర్రా పట్టణం? ఇప్పుడు కరెంట్ చెప్పండి, ఏ ఊరది? లాస్ ఏంజల్స్. ఆ పేరుకి బైబిల్లో ఎక్కడైనా సంబంధం ఉందా? లాస్ ఏంజల్స్ పట్టణం, దానికి ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు, లాస్ ఏంజల్స్ అని. అసలు నిజంగా ఆ పేరు పెట్టుకునే పేరేనా అది? చెప్పండి, పెట్టుకునే పేరేనా అసలు అది? దేవదూతలు పడిపోయిన స్థలం. లూసిఫరు వాని దూతలు పడద్రోయబడినప్పుడు వాళ్ళు ఎక్కడ పడ్డారు? మా ఊర్లోనే పడ్డారని పెట్టుకున్నారు పేరు. ఏమైంది లాస్ ఏంజల్స్ పరిస్థితి? ఎవరుంటారు అక్కడ? అంత సంపన్నులు ఉంటారు, అంత సినీ యాక్టర్స్ ఉంటారు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ళే ఉంటారు అక్కడ. సినిమా వాళ్ళు సమాజానికి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఒక మాట చెప్పండి. వదిలిపెడతాడా దేవుడు వాళ్ళని? నేను అనుకున్నాను, ఓహో మన ఆంధ్రాలో ఏది లాస్ ఏంజల్స్, ఏది జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ భయంకరమైన తీర్పు వచ్చింది. ఏమి లేదు, దేవుడు ఏం చేయలా, అంతే. ఆయన నోటి నుండి వచ్చే ప్రచండ 50వ కీర్తన చూడండి, 50వ కీర్తన. ఊదాడు ఊరక దేవుడు, అంతే. ఆసాపు రాస్తాడు, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన, అదే అబ్రహామును పిలిచాడు, రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులోండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వెంచేయుచున్నాడు, ఆయన మౌనముగా మాత్రం ఉండడు. ఆ లాస్ ఏంజల్స్ పట్టణాల్లో నివసించేవాళ్ళు అనుకున్నారు, ఏం కాదులే అనుకున్నారు. ఒక్కొక్కళ్ళు కోట్ల, వందల కోట్ల రూపాయలు వాళ్ళ రెమ్యునేషన్ ఎంతంట? 100 కోట్లు అంట, 300 కోట్లు, 400 కోట్లు. సంపాదన. డబ్బు సంపాదన ఎక్కువ ఉన్న చోట విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది, పాపం ఎక్కువ ఉంటుంది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఇప్పుడు ఆడ ఏం వాయువు? ప్రచండమైన వేడి గాలులు వీస్తున్నాయంట కదా. గాలితో చంపేస్తున్నాడండి. కత్తి గిత్తి ఏం అవసరం లేదు, తుఫాను సుమానిమి కాదు, ఊరక ఆయన ఊపిరే ప్రచండ వాయువుగా. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణతో నాకు నిబంధన చేసుకున్న నా భక్తుడు నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రచండ వాయువులు విసరుతున్నాయి. ఒక దినాన సొదొమ గొమొర్రా పట్టణం మీద కూడా అదే వచ్చింది. ఈ దినాన ఎంతోమంది భక్తులు దాన్ని పోలుస్తున్నారు. అలనాడు సొదొమ గొమొర్రాకు వచ్చింది, ఇప్పుడు లాస్ ఏంజల్స్ పట్టణానికి వచ్చింది. దేవదూతలు పడిపోయిన స్థలం అని పెట్టుకున్నారు. ఎవడన్నా పెట్టుకుంటాడు అసలు ఆ పేరు? బుద్ధి ఉన్నవాడు. అబ్రహామును దర్శించిన స్థలమనో కదా, ఎవరో యేసుక్రీస్తు పుట్టిన స్థలమనో పెట్టుకోకుండా లాస్ ఏంజల్స్ అంట. అంతా లాసే.
ఆస్తులు కోల్పోయారు, ఆప్తుల్ని కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, బిచ్చగాళ్ళలాగా మిగిలారు. ఒక్క క్షణం ఆయన ప్రచండ వాయువు. మన పరిస్థితి ఏంటి? మనమేంటి? అబ్రహామును పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. మనల్ని కూడా పిలిచాడు ఆయన, ఆశీర్వదించడానికి పిలిచాడు, చీకట్లో నుండి పిలిచాడు. అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉన్నాడు, పిలిచాడు, బయలుదేరాడు. కానీ అబ్రహాము చేసిన తప్పుదాలు రెండు. ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఒకటి తండ్రి ఇంటినే వద్దంటే తండ్రిని వెంట పెట్టుకొని వచ్చాడు. బంధువులు వద్దు అంటే బంధువుని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ తర్వాత మరలా ఐగుప్తులోకి వచ్చిన తర్వాత మరలా మరి ఒక స్టెప్ వేస్తాడు, రాంగ్ స్టెప్. మన జీవితంలో మనం ఎలాంటి అడుగులు వేస్తున్నాం? పిలుపు ఉంది మనకు కూడా, రక్షించాడు ఆయన. ఆయన చూస్తూ ఆయన కొరకు మనం ముందుకు సాగాలి. ఆయన కొరకు మనం ముందుకు సాగుతూ ఉండగా మన ప్రయాణం ఎలా ఉందో చూసుకోకపోతే, లోతులాగా ప్రయాణం చేస్తున్నామా, అబ్రహాములాగా ప్రయాణం చేస్తున్నామా, అదన్నా చూసుకోవాలి కదా. ఆ స్పర్శ కూడా లేకుండా, ఆ ఎరుక కూడా లేకుండా ప్రయాణం చేస్తే అది మనకే ప్రమాదం. అబ్రహాము ఎరుక లేకుండా, ఆ లోతు ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మూర్ఖంగా ఆ ఐగుప్తులాగా కనబడిందంట, వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడ తన కుటుంబం ఎంత పతనమైపోయిందో మనకు తెలుసు కదా. ఒక 2 జనాంగాలకు మూల పురుషుడయ్యాడు లోతు. ఎవరాళ్ళు? అమ్మోనీయులు, మోయాబీయులు. 2 జనాంగాలకు మూల పురుషుడు లోతు అయితే, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా, రక్షించబడిన దేవుని పిల్లలందరికీ మూల పురుషుడు అబ్రహామే. నాట్ ఓన్లీ ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, మహమ్మదీయులకు మాత్రమే కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసికి అబ్రహాము తండ్రి అని ప్రస్తావించబడ్డాడు. విశ్వాసులకు తండ్రి. అందుకే లాజరు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. తండ్రివైన అబ్రహామా. అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు. లాజరు కదండి ఏ కాలానికి చెందినవాడు చెప్పండి? మోషే కాలంలో చెందినవాడు లాజరు. డౌటా? లాజరు ఏ కాలానికి చెందినవాడు? పాతాళములో వేతన పడుతున్న లాజరు ఏ కాలానికి చెందినవాడు? మోషే కాలానికి చెందినవాడు. అది గుర్తుపెట్టుకోండి. అది మోషే కాలములో ఉన్నప్పుడు జరిగిన వాస్తవ కాదు, అది ఉపమానం కాదు. లాజరు ధనవంతుడు కథ కాదు, ఉపమానం కాదు. అది మోషే కాలములో జరిగిన ఒక సంఘటనను ఆ దేవుడే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకప్పుడు ఇలా జరిగిందిరా నాయన అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ మీకు మెన్షన్ చేయబడి ఉంటుంది, ఒక మాట ఉంటుంది. అబ్రహాముతో, అయ్యా లాజర్ని కొంచెం పంపించయ్యా, మా అన్నయ్యలు ఉన్నారు కింద, వాళ్ళ కనీసం ఒక మాట చెప్తే వాళ్ళన్నా మారు మనసు పొందితే ఈ స్థలానికి రాకుండా ఉంటారు అన్నప్పుడు, అక్కడ అబ్రహాము స్థానంలో అక్కడ దేవుడే అబ్రహాముగా ప్రస్తావించబడిన అన్నాడు. ఏమన్నాడు? వారి యొద్ద. ఎవరి యొద్ద? భూమి మీద మీ అన్నలు ఉన్నారు కదా, వారి యొద్ద ఎవరున్నారంట? మోషేయు. అంటే దాని అర్థం ఈ సీన్ ఎప్పుడు జరుగుతుంది? ఆడ ఈ నరకంలో ఈ సీన్ జరిగేటప్పుడు భూలోకంలో ఎవరు బ్రతికున్నారు? మోషే. అంటే ఇది మోషే కాలములో జరిగిన సంఘటనను ఆ దేవుడే శరీరధారిగా వచ్చి తన ప్రజలకు చెప్పాడు. కాబట్టి మోషే కాలములో జరిగిన సంఘటన. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పింది వినాలి. భూలోకములో ఎంతోమంది ప్రవక్తల నుంచాను నేను, వాళ్ళు చెప్పడానికే ఉన్నారు. ఈ సొదొమ గొమొర్రా అనుభవం కానీ, ఇలాంటి అనుభవం, పాతాళ అనుభవం లేకుండా, అగ్నితో చనిపోకుండా, అగ్నితో కాల్చివేయబడకుండా ఉండడం కోసం ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వార్తల్లో నేను చూశాను, ఎవరో ఒక్క విశ్వాసి ఇల్లు ఉందంట,
అది కాలిపోలేదని చెప్పి పెట్టారు యూట్యూబ్లో, మీరు చూడండి. పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ ఇళ్ళు కాలిపోయాయి, ఆస్తి పరులు కోటీశ్వర్లు ఇళ్ళు కాలిపోయాయి, ఆస్తి అంతా నష్టం. వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఉండే తర్వాత తీసుకోవచ్చు అనుకోవడానికి ఇచ్చాడు అవకాశం. ఆ బ్యాంకు కూడా అయిపోయింది, ఏం లేదు, బూడిద అయిపోయింది, జీరో చేసేసాడు. కానీ ఒక ఇల్లు మాత్రం అది కాలిపోలేదు అని పెడుతున్నారు. అది మరి నిజమో లేదో మనకు తెలియదు. దేవుని అద్భుత కార్యాలు, దేవుని కాపుదల అలాగుంటుందండి. దేన్ని బట్టి నేను అనుకుంటాను, ఆ ఇంటి వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన్ను వెంబడిస్తున్నవాడు అయి ఉంటాడు. ఆయన వెంబడిస్తున్న వానికి ఎలాగుంటుంది? 84వ కీర్తన 91వ కీర్తన, నా కుడి ప్రక్కన చూడండి, 91వ కీర్తనలో మాట ఉంటుంది. ఎన్నో వచ్చినవయ్యా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము, నీవు చూస్తూ ఉండగానే వాళ్ళకి, భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుద్ది. వాళ్ళని శిక్షిస్తాను నేను, నీకు మాత్రం ఏమీ జరగదు. నిజంగా ఈ వాక్యం ఆ వ్యక్తి జీవితంలో నెరవేరిందండి. ఇదండి వాగ్దానం స్వతంత్రించుకోవటం అంటే, ఇదండి. అతను దేవుని కొరకు జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. డిసెంబర్ 31వ తారీఖు ఈ వాగ్దానం వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ ఇది అతని జీవితంలో స్వతంత్రించుకున్నాడు. ఎంత ఆనందం కదండి. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చాలు, ఎంత వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు ఆ వ్యక్తి అనిపించింది. కాబట్టి దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. వాగ్దానాలు అనేకం ఇచ్చాడు అబ్రహాముకి, కానీ స్వతంత్రించుకోవడానికి సమయం పట్టింది. అన్ని వాగ్దానాలు నెరవేరాయి అబ్రహాం జీవితంలో, ఇంకా ముందుగానే నెరవేరాల్సింది. అబ్రహాము కొన్ని తప్పిదాలు చేసిన కారణాన, రాంగ్ స్టెప్స్ వేసిన కారణాన ఆశీర్వాదాలు ఆలస్యమయ్యాయి. కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు దేవుడు ఏర్పరిచిన వాగ్దానం, ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నామేమో, ఆలస్యం చేస్తున్నామేమో. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపుకు మనం లోబడాలి, ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు అబ్రహాము కుటుంబం వల్లే మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అలాగూ మనం ప్రభువు కొరకు నమ్మకంగా ముందుకు సాగబద్ధులమైనాం. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు వచ్చే ఆదివారం మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. వందనం.